ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పిలుపు మేరకు విజయవాడలో ఈ ముంపు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సింగినగర్ 59వ డివిజన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి అలాగే రానున్న ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పర్వీన్ అలాగే వలి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వలి గారు హాయ్ అండి. ఇక్కడ సహాయక చర్యలు ఎలా అందుతున్నాయి? హాయ్ అండి, మీ మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం చేస్తున్నాను. ఆగస్టు 31వ తారీఖు అంటే శనివారం రోజు వర్షం స్టార్ట్ అయింది. ఆ రోజు పడిన వర్షం మహా కుంభవర్షంగా పడి నా 59వ డివిజన్ ప్రాంతం మొత్తం వర్షం నీళ్ళ వల్ల మొదటగా కాలువలు నిండిపోయి రోడ్లు మునిగిపోయినాయి. ఆ రోజు శనివారం మధ్యాహ్నం నా 59వ డివిజన్లో 6470 కుటుంబాలు, ఈ కుటుంబాల్లో 70% పైన పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి నా డివిజన్లో. మధ్యాహ్నం భోజనానికి కూడా ఎంతో కష్టపడుతూ ఆకలికి బాధపడుతున్న పేద ప్రజలకి ఆ రోజు మేము మధ్యాహ్నం భోజనం కార్యక్రమం మొదలు పెట్టడం ఆ రోజు నుంచి ఇవాళ 11వ తారీఖు సెప్టెంబర్ అంటే దాదాపు 13 రోజులు నా 59వ డివిజన్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందులకి మేము వాళ్ళకి మా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసున్న అందరూ అంటారు 74 ఏళ్ళ కంటే ఇంకా ముసలోడు అనుకుంటారు అందరు ఎవరైనా సరే సహజంగా. కానీ 74 ఏళ్ల వయసులో ఆయన 30 ఏళ్ళకి యువకుడు ఏ విధంగా బాడీలో ఏ స్టామినా ఉంటుందో దానికి మించి ఈ 13 రోజులు ఆయన అహర్నిశలు రాత్రి పగళ్ళు వచ్చిన వరదకి ఎంతో దీటుకుంటూ ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది పడకూడదని చెప్పి అనునిత్యం సామాన్య ప్రజలకి ముందుగా కావాల్సింది ఏంటంటే నీళ్లు, కరెంటు, భోజనం, ఈ 3 వసతులు వరదల్లో ఉన్న ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉన్న యంత్రాంగాన్ని వాడుకొని అనునిత్యం ఎప్పుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన పంపించడం జరిగింది. వచ్చిన వాటిని మేము మా డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల దగ్గర నుంచి అందరు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అన్ని బ్లాకుల్లోకి వెళ్ళి వరదల్లో చిక్కుకున్న ప్రజలకి మేము అన్ని సహాయక చర్యలు వాళ్ళకి అందజేసి వరదలు వచ్చినా వాళ్ళకి లేనట్టుగా మేము వాళ్ళకి అన్ని సహకారాలు చేశాం. వరదలు వచ్చిన 2 రోజులకే ఫస్ట్ 2 రోజులు చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అయినా సరే ఆ ఇబ్బందులు ఎదుర్కొని వరదల్లో నీళ్లున్నా కూడా బాబు గారు కరెంటుని ప్రజలకి అందజేసి ప్రజల్ని ముందుగా కొద్దిగా శాంతపరిచారు. తరువాత ప్రజలకి జరిగిన నష్టాన్ని కూడా ఆయన ప్రతి నిమిషం కూడా ఆయన వీక్షిస్తూ ప్రజలకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలో దాని మీద మంత్రులతో యంత్రాంగంతో అనునిత్యం సంప్రదింపులు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సహకార్యాలు అన్ని సర్వేలు చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చాలా ఇటువంటి వరదలకి ఆయన దిగుని ఎప్పటికి కూడా ప్రజల్లో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు. అంటే ఈ డివిజన్ ప్రజలతో పాటుగా ఈ ప్రాంత ప్రజలైనటువంటి వరద బాధితులకి మీరు ఎటువంటి సహాయక కార్యక్రమాలు అందజేశారు ఇప్పటి వరకు అంటే ఏం చెప్తారు? వరదలు వచ్చిన కాడి నుంచి నా డివిజన్లో ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉంటూ వాటర్ బాటిల్ కాడి నుంచి పాలు, గుడ్లు, భోజనాలు, నిత్యావసర సరుకులు నిత్యం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం నుంచి మాకు అందజేయడం జరిగినాయి. వీటన్నిటికి కూడా ప్రజలకి అందుబాటు చేస్తూ వరదల్లో చిక్కుకున్న ప్రజలందరికీ ఎంతో సహాయపడుతూ మేము వారికి అండగా నిలబడ్డాం. ఈరోజు కావాలంటే మీరు మా డివిజన్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ కుటుంబంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా నా డివిజన్లో మీరు తెలుసుకోండి. ఈ సత్యాలు చెప్తున్నాం, వాస్తవాలు మాట్లాడుతున్నాం. అంటే ప్రభుత్వం అందించేటువంటి సహాయ సహకారాలు కాకుండా స్వచ్ఛందంగా మీరు కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి కొంతమంది వరద బాధితులకి మీ వంతు సహాయంగా మీరు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్టున్నారు.
నా వంతు సహాయంగా నా డివిజన్లో ప్రజలకి భోజనాలు మరియు ఫ్రూట్స్, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. నా వంతు సహాయంగా నేను ప్రజలకి, వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి బాధతో నేను చేసిన పనులు చెప్తున్నాను. అంటే మొదటి రోజు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? నా డివిజన్లో బొడమేరు పొంగి వరద 6.5 అడుగుల మేర వరద వచ్చింది. ఆ 6.5 అడుగులు ఇప్పుడు తగ్గిపోయి మళ్ళీ సామాన్య ప్రజలు మొదట ఏ విధంగా జీవనం సాగిస్తారో ఆ విధానికి ఇప్పుడు ఇవాళ రోజుకి మేము ప్రజలు సామాన్యంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, పర్వీన్ గారు మీరు చెప్పండి, అసలు ఎటువంటి సహాయక చర్యలు మీరు అందించారు ప్రభుత్వం తరపున, అలాగే పార్టీ తరపున అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇవాళకి 13 రోజులండి వరద బాధితులకు. ప్రతి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ముందుగా మన నారా చంద్రబాబు నాయుడు కానీ హ్యాండ్సప్ చెప్పాలండి. రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది అంటే ఇలా ఈ ఘోర ప్రమాదంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఈరోజు ప్రజలందరూ బయటపడ్డారు. నాకు తెలిసి ఆయన లేకపోతే ఈ రోజుకి ఎన్ని సవాళ్ళు బయటపడతాయో తెలియదు, కానీ ఆయన ఉండబట్టే మనందరికీ సేఫ్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ సేఫ్గా చేశారండి. ఆయన అసలు పంపించే పండ్లు కానీ, పాలు కానీ, ఆహారం కానీ, ఫుడ్ కానీ, టిఫిన్ దగ్గర నుంచి నైట్ తిని మనము లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదైనా అసలు ఏది తక్కువ లేకుండా ఆయన 73 సంవత్సరాలు అయినా కూడా మనకు ఏది తక్కువ లేకుండా వాళ్ళ ఇంటి మనుషుల్లాగా చూసుకున్నారండి మమ్మల్ని. అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రతి ఇళ్లలో కూడా బురద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బురదని క్లీన్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అగ్నిమాపక సిబ్బంది ప్రతి డోర్కి వారు వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి వారు ఆ ఇళ్లను కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. అలాగే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉన్నారు. అతి తక్కువ ధరకే ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకి కూరగాయలని అందజేస్తూ ఉన్నారు. అలాగే ఇక వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులతో పాటుగా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని, త్రాగునీటిని అన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. ఏంటి మీరు సమీక్ష చేశారా? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? వరద వచ్చినప్పుడు ఒక వేవ్ అయితే వరద వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వేవ్లా రీమోల్డింగ్గా తయారవుతుంది మా డివిజన్. నిజంగా అసలు మేము ఊహించలా. ఇది వరద వచ్చిన తర్వాత ఒక వేవ్ అనుకున్నాము, పట్టించుకోరేమో అని ప్రజల్లో దృష్టిలోకి వెళ్ళింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వరద వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కేరింగ్ ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో శానిటైజర్ కానీ, డివిజన్లో శానిటైజర్ కానీ, చెత్త కానీ, ఈ శానిటైజర్ ఇన్స్పెక్టర్స్ కానీ ఏదైనా ప్రతిదీ అసలు చాలా చక్కగా ఒక ముందు ఒక వేవ్ లాగా ఉంది, ఇప్పుడు వరద వెళ్ళిన తర్వాత రెండో వేవ్ లాగా ఉంది. డివిజన్ రీమోల్డింగ్ చాలా బాగుంది. ఎక్కడ చెత్త లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేశారండి. వరద బాధితులను సేవ్ చేశారు. ఓకే, ప్రభుత్వ సహాయ చర్యల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటి అసలు? ప్రజలైతే చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఆనందంలోనే మా ఆనందం కనబడుతుంది. అంటే వాళ్ళకి వాటర్ వచ్చి వాళ్ళు శానిటైజర్ కానీ ఏదైనా ఇంట్లో స్పెషల్గా మనకి ఇల్లు క్లీన్ చేయడానికి ఇలా మిషన్స్ పెట్టి శానిటైజర్ కానీ, చెత్తలు కానీ అవన్నీ ఎత్తడానికి వాళ్ళు మా దగ్గరకు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే వైద్య బృందాలు కూడా మీ డివిజన్ తో పాటుగా ఈ సింగినగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వారు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి రోగాలు ప్రబలకుండా వారు చర్యలు తీసుకుంటూ అందులో భాగంగానే అవసరమైన వారికి కావాల్సినటువంటి మెడిసిన్ కూడా అందజేస్తూ ఉన్నారు. ఏంటి ఈ డివిజన్లో అంతా అందిందా? నేనే స్వయాన్న ఇంటింటికి వెళ్ళండి మెడికల్ కిట్ ఇచ్చాను. మా డివిజన్ ప్రజలు వరదలో ఇప్పుడు ఎలర్జీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మేము మెడికల్ కిట్ అందజేయడం జరిగింది. ముందుగానే బాబు గారు జ్వరాలు రాకుండా మళ్ళీ వైరల్గా తయారవ్వకుండా డివిజన్ ముందు జాగ్రత్తలుగా ఈ మెడికల్ కిట్ని అందజేయడం ప్రతి ఇంటికి జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి బాబు గారికి, థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము అసలు. ఓకే, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యలతో పాటుగా స్వచ్ఛందంగా మీరు కూడా మీ డివిజన్ ప్రజలకి కొంతమందికి ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్టున్నారు. అవును సార్, మా డివిజన్లో మనతో పాటు కష్టపడిన కార్యకర్తలకి కూడా ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి మందికి అందరికీ నిత్యావసర సరుకులు కానీ A to Z వాళ్ళందరికీ చేసాం. అలాగే డివిజన్ అంతా వాళ్ళందరికీ అస్సలు ఒక్కటి తక్కువ లేకుండా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ తీసుకొచ్చాం. వరదలో బాధపడిన వాళ్ళు ఆ బాధలో ఉండకుండా ఉండడానికి ఒక హ్యాపీనెస్ మూడ్స్ అని తీసుకొచ్చాం మేము. వాళ్ళకి ప్రతిదీ పాలు కానీ, పండ్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ A to Z
ప్రతిదీ అందేలాగా మేము ఆ మూడ్ని మళ్ళీ హ్యాపీనెస్ మూడ్ తీసుకొచ్చాం. మా డివిజన్ని రీమోల్డింగ్ చేసాం మేము. మాకు కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బాబు గారు మాకు అంత హెల్ప్, అందరికీ అంత హెల్ప్ చేశారు. వదలకుండా మమ్మల్ని అందరినీ గట్టిగా మళ్ళీ వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే రేషన్ కానివ్వండి, రేషన్ ఇంకా ఇస్తుంటే ప్రజలు హ్యాపీ, డివిజన్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు రేషన్ ఇస్తూ ఉంటే, వాళ్ళ కిట్స్ ఏదైనా ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే ఎప్పటికైనా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రభుత్వ సహాయక చర్యలు మీకు అందినాయా? అందినాయండి. డివిజన్ డోర్ టు డోర్, ఉదయం పాల ప్యాకెట్ కాడ నుంచి, టిఫిన్ కాడ నుంచి, భోజనం వరకు, నైట్ మళ్ళీ పాల ప్యాకెట్, పిల్లలకి బిస్కెట్లు, బన్నులు, ఏదైతే అది మా డివిజన్కి వస్తే ఒలి గారి ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అన్నీ అందించాం. మా ఉమా గారు ఇదిగా ఉమాగారు ఆదేశం. ఏమేమి అందినాయి మీకు ఇప్పటి వరకు? ఉదయం టీ టైం కాడ నుంచి, పాల ప్యాకెట్ కాడ నుంచి, నైట్ వాళ్ళు టీ తాగి పడుకుండే వరకు బిర్యానీ గాని, వెజిటబుల్ బిర్యానీ, పులిహార, టమాటా బాతు ఉన్న టిఫిన్, పాల ప్యాకెట్ గాని, వాటర్ ప్యాకెట్లు టైం టు టైం. మేము ఎండనక వాననక వాళ్ళలో నీళ్ళల్లో 6 అడుగుల లోతు నీళ్ళల్లో కూడా మేము టాటర్లు వేసుకొని సందున ఒలి గారు గాని, పర్వీనమ్మ లేడీస్ అయినా కూడా, బంగారు నాయుడు గారు ప్రెసిడెంట్, అంటే పర్వీన్ గారు అలాగే వలి గారు ఇక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులను కూడా వాళ్ళు పంపిణీ చేసినట్టున్నారుగా. చేశారండి, అన్ని చేశారు, అందరికి చేశారు. ప్రతి ఒక్క డోర్ టు డోర్ అన్ని ఇస్తూనే ఉన్నారు. నిత్యావసర వస్తువులు అందినాయా మీకు? అందినాయండి మాకు. మా డోర్ టు డోర్ మా అందరికి వచ్చినాయి. సందుకి, ఇంటింటికి, అందరికి, ప్రతి ఒక్కరి